దాదాపు 14 నుంచి మొత్తం రాష్ట్రం అంతటా 19,600 మంది పనిచేస్తున్నాం. చాలీ జిల్లాలో ఇంత వెట్టి చాకిరి అంటే ఒక్కొక్కసారి మా బతుకులు గుర్తు చేసుకుంటే రైతుల్లాగా అనిపిస్తుందండి. రైతుల్లాగా ఆత్మహత్యలు చేసుకుని మేము కూడా ఈ జీతాలు చాలా దేనికి ఖర్చు పెట్టాలో దేనికి ఖర్చు పెట్టకుండా అర్థం కాకుండా మేము ఆత్మహత్యలు చేసుకోవాలా అని అనిపిస్తుందండి. మాకు గత తెలంగాణ ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలించినా కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదండి. అసలు సంవత్సరానికి 1,000 పెంచిన మా జీతాలు ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉండేది కావచ్చు. తర్వాత సీఎం గారు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం మారాలనుకున్నాం, మారింది. సీఎం గారు వచ్చిన తర్వాత మాకు మేలు జరుగుతుందని అనుకున్నాం. ఎందుకంటే ఆయన హామీ ఇచ్చిన తర్వాత కొంచెం కుదుటపడ్డాం. ఇప్పుడు మాకు ఆయన హామీ ఇచ్చింది సంవత్సరం గడిచినా కూడా మాకు ఏది కూడా నిరాశగా ఉంటూ మా బ్రతుకులను అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నామండి. మేము ఈ సమ్మె చేస్తే ఏదో ఒక న్యాయం జరుగుతుందని ఉద్దేశంతో ఇంతవరకు వేసుకున్నాం. ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదండి. మాకు రెగ్యులరైజ్ కాకుండా పే స్కేల్ ఇవ్వాలని అడగకుండా బస్ ఫ్రీ ఇచ్చారు. మా మహిళలకు ఎంతో కొంత అప్పుల్లో నెలకు 10-15
15,000 అప్పులు అయ్యే దాంట్లో బస్సు ఫ్రీ చేయడం వల్ల 2-3 వేలు మాకు అప్పు చేయడం తగ్గింది. అడుగుతుంటే ఇవ్వనా అనే ఆశతో ఇంకా ఎదురు చూస్తున్నాము. మాకు పే స్కేల్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి, మా కుటుంబాలకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం.